అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత హలో ఈ పాటికి మన పాలిట అదృష్టదేవత అయిన మిసెస్ వర్మ సింగపూర్లో దిగే ఉంటుంది. ఆ కొలాబరేషన్ డీల్ 2-3 రోజుల్లో పూర్తయితే ఇక మనం ఎవ్వరికీ దేనికి భయపడక్కర్లేదు. చలో సింగపూర్ అని ఎంచక్కా ఫ్లైట్లో వెళ్ళి 4 రోజులు హ్యాపీగా హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసొద్దాం. ఓకేరా, ఉంటాను, బాయ్. ఎవరు? ఎవరది? నేనే పిన్ని, నీ ప్రియమైన కూతురు మిత్రని. నోర్మోయ్, అసలు నా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నా సీట్లో ఎందుకు కూర్చున్నావు? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతుంటే నాకు నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు పిన్ని. నా ఆఫీస్కి నేనొచ్చాను, నా సీట్లో నేను కూర్చున్నాను. ఇందులో నువ్వు అంతగా షాక్ అయిపోయి షేక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కమోన్, పెద్దదానివి, ఎంతసేపు అని నిలబడతావు? కూర్చో. ఏ మతిగాని తప్పిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అదేం లేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాను. అయినా నువ్వు మోసం చేసి
నా ఆస్తి వ్యాపారాలు రాయించుకున్నప్పుడే నాకు మతి తప్పలేదు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నా చేతిలోకే వచ్చి పడ్డాయి. ఇప్పుడెందుకు మతి తప్పుతుంది పిన్ని? నీ ఆస్తి ఏమిటి, తిరిగి రావడం ఏమిటి? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయినా ఎందుకంత హీట్ ఎక్కిపోతున్నావు? కూల్ డౌన్. గుండె చేత్తో పట్టుకొని నేను చెప్పేది వినడానికి ప్రిపేర్ అయ్యుండు. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఆస్తంతా నా పేరున రాసి నువ్వు సంతకాలు చేసిన కాగితాలు నీ మొహం మీదే కొట్టాను. ఆ విషయం గుర్తులేదా? ఆఫ్ కోర్స్ గుర్తుంది పిన్ని. అది నేనెలా మర్చిపోతాను? టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్స్ సెకండ్లా చెప్తోంది. దాని ప్రకారం నువ్వు చేసిన నీచమైన పనులన్నిటికీ రిటార్ట్గా ఈ రోజు నువ్వు సంతకాలు చేసిన నా ఆస్తి పేపర్లని నీ మొహం మీద కొడుతున్నాను. ఒక్కసారి కింద కొంగి పేపర్లు ఏరుకొని శ్రద్ధగా చదువుకో. ఈ పేపర్లు ఇవి ఇవి నీ చేతికి ఎలా వచ్చాయి? ఏమిటా పిచ్చి ప్రశ్న కృష్ణవేణి? పేపర్స్ చేతికి ఎలా వస్తాయి? ఎవరైనా ఇస్తేనే కదా వచ్చేవి. మిస్సెస్ వర్మ మీరా? ఎస్, నేనే. అంటే ఈ పేపర్లు మిత్రకి నేనే ఇచ్చాను. మీరిచ్చారా? అవును, అమ్మమ్మే ఇచ్చింది. ఒకప్పుడు ఆస్తి మొత్తం రాయించుకొని నువ్వు నన్ను లండన్ పంపించావు. ఇప్పుడు నేను అమ్మమ్మను సింగపూర్ పంపించి నా ఆస్తి నేనే సంపాదించుకున్నాను. దీన్నే ఇంగ్లీష్లో టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో చెప్పాలి అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మిస్సెస్ వర్మ అంటే అంటే ఇదంతా మీ ప్లానా? మీరు చేయించారా? కాదు కృష్ణవేణి, నీ అక్కయ్యని నేనే చేయించాను. నువ్వా? మరీ అంత ఆశ్చర్యపోయి హార్ట్ అటాక్ తెచ్చుకోకు కృష్ణవేణి. ఇవే కాదు, ఆప్షన్లో నేను నీకిచ్చిన డబ్బు, ఎలక్షన్లో నీకోసం ఖర్చు పెట్టిన డబ్బు అన్నీ గౌరీవే. నాకే సంబంధం లేదు. నేను నిమిత్త మాత్రాన్ని. ఆ రోజు నీ దగ్గర నుంచి సంతకాలు చేయించుకున్న అగ్రిమెంట్ పేపర్స్ని వెంటనే గౌరీకి ఇచ్చేశాను. ఇవిగోండి మీరు అడిగిన పేపర్స్. నమ్మించి మోసం చేసి ఇప్పుడు నీతులు చెప్తున్నావా? అయినా నమ్మించి మోసం చేయడంలో నీకన్నా మాస్టర్ ఎవరుంటారో చెప్పు. ముందు మా అమ్మని నమ్మించావు, తర్వాత మిత్రం నమ్మించావు, ట్రస్ట్ పేరుతో ప్రజల్ని నమ్మించావు. అడుక్కు తినాల్సిన దానివి అన్యాయాలు అక్రమాలు చేసి దర్జాగా మహారాణిలా బ్రతికావు. చాలు, ఇవాళ్లతో నీ చరిత్ర క్లోజ్. అయినా నీది కాని ఆస్తి, నీకు ఏ సంబంధం లేని ఆస్తి పోయినందుకే అంతలా బాధపడిపోతున్నావే. అలాంటిది తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి పోతే మిత్ర ఎంత బాధపడుండాలి? మోసం, దగా, అందరూ కలిసి నాకింత ద్రోహం చేస్తారా? చీటింగ్, ఫోర్జరీ కేసుల కింద మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. నా పవర్ ఏంటో చూపిస్తాను. ఐ విల్ సీ యు. చూడు కృష్ణవేణి, నువ్వు కాసేపు ఇలాగే అరిస్తే ఆ కేసులన్నీ నేనే బుక్ చేయిస్తాను. పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. ఎక్కువగా మాట్లాడకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్. నీకే చెప్పేది, గెట్ అవుట్.
మిసెస్ వర్మ, మీరు చేసిన సాయం భలే దానివిలే గౌరీ. నువ్వు నాకు చేసిన సాయంతో పోలిస్తే ఇదే పాటిది. నేను నీ పట్ల ఎన్నో తప్పులు ద్రోహాలు చేసినా అవేమి మనసులో పెట్టుకోకుండా నేను రోడ్డు మీద ఉన్న పరిస్థితుల్లో నన్ను ఆదుకొని నేను సింగపూర్లో వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధాల సహాయం చేశావు. ఆ సాయం నేను ఎన్నటికీ మర్చిపోలేను, తీర్చుకోలేను. దాంతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. మరి నేను వెళ్ళొస్తాను గౌరీ. వస్తాను సునీత. బాయ్ మిత్ర. బాయ్ ఆంటీ. కానీ ఎక్కడున్నా మమ్మల్ని మాత్రం మర్చిపోకు. ఆంటీ కాదు మిత్ర, అమ్మమ్మ అను. అందులో నా ఆత్మీయత అనుబంధం వేరే. ఏ ఆడదైనా ఆంటీ కావచ్చు, కానీ అమ్మ అమ్మమ్మ కావాలంటే అదృష్టం ఉండాలి. ఎంత బాగా చెప్పావమ్మమ్మ. వస్తాను గౌరీ. అలాగే. వస్తానమ్మా. మమ్మల్ని తల్లిలా ఆదరించటమే కాక నా పొరపాట్ల వల్ల నేను పోగొట్టుకున్న నా ఆస్తి వ్యాపారాలని నాకు తిరిగిప్పించారు మేడం. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు మేడం. ఏంటిది మిత్ర? నేను ఇక్కడికి వచ్చిందే మీ పని మీద. మీరు ఆనందంగా ఉంటేనే నేను హ్యాపీ. ముందా కన్నీళ్ళు తుడుచుకో. కమాన్, చీర్ అప్, బీ హ్యాపీ. కమాన్. ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు చేసిన నీచమైన పనులన్నిటికీ రిటార్ట్గా ఈ రోజు నువ్వు సంతకాలు చేసిన నా ఆస్తి పేపర్లని నీ మొహం మీద కొడుతున్నాను. చూడు కృష్ణవేణి, నువ్వు కాసేపు ఇలాగే అరిస్తే ఆ కేసులన్నీ నేనే బుక్ చేయిస్తాను. పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. ఎక్కువగా మాట్లాడకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్. ఎంత మోసం చేశారో! మనిషిని పుట్టిగా నమ్మినందుకు స్నేహం ముసుగులో ఎంత మోసం చేస్తారా! అయిపోయింది, అంతా అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. కృష్ణవేణి పతనం మొదలైంది. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నన్ను అవమానించడం ఎవరి వల్ల కాదు. ఏంటత్త అవమానం పరాభవం అంటున్నావు? దుర్యోధనుడు ఏకపాత్రాభినయమా? సన్మానాలు అయిపోయాయి, ఇప్పుడు నాటకాల్లోకి దిగావా? రాజేష్, వేటకారాలకి వేళాకోళాలకి ఇది టైం కాదు. మొత్తం సర్వనాశనం అయిపోయిందిరా. ఏం జరిగిందత్త? సింగపూర్ వెళ్తానన్న మిస్సెస్ వర్మ కానీ ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయిందా? అది పోలేదురా, మన చావుకే అది ముహూర్తం పెట్టింది. ఈ సోదంతా ఎందుకు కానీ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చాయత్త. మిస్సెస్ వర్మ ఆ గౌరీ గ్యాంగ్తో కలిసి దారుణంగా మనల్ని మోసం చేసింది. వ్యాపారాల్లో, ఆస్తి వ్యవహారాల్లో, ఇంటి విషయాల్లో మొత్తం మనల్ని నిలువునా ముంచేసింది. ముంచేసిందంటే ఏం చేసిందత్త? గౌరీ గ్యాంగ్తో చేతులు కలిపి మనల్ని చావు దెబ్బ కొట్టింది. మిత్రని మోసం చేసి మనం రాయించుకున్న ఆస్తి కాగితాలు, బిజినెస్ డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ మిత్ర పేరు మీద రాయించేసింది. అదెలా జరిగిందత్త? అసలు నువ్వెలా సంతకాలు పెట్టావు? ఆ టైంలో ఒంటి మీద తెలివి లేకుండా ఉన్నావా? నన్ను కూడా పూర్తిగా నమ్మను నువ్వు ఆ మిస్సెస్ వర్మని అంత గుడ్డిగా ఎలా నమ్మగలిగావు? ఆవిడ కట్టుబొట్టు చూసి మురిసిపోయావా? చిచ్చి, చేతిలోకి వచ్చిన ఆస్తి కాగితాల్ని మీటా పనిలో చుట్టి మళ్ళీ మిత్ర చేతిలో పెట్టావా? నీది అసలు బ్రెయినా డస్ట్బిన్నా?
ఎత్తెత్తి ఎంగిలాకు మీద అడుగు వేసిందని ఎవరు నమ్మను నువ్వు? ఆ వర్మని ఎలా నమ్మావు? అసలు ఇదంతా ఎలా జరిగిందత్తా? మిసెస్ వర్మ గౌరీ ఇద్దరూ బద్ధ శత్రువులు. అలాంటిది వర్మ గౌరీ వెనక చేరి నన్నిలా వెన్నుపోటు పొడుస్తుందని ఊహించలేకపోయానురా. అక్కడే నా అంచనా తప్పింది. మన కోసం తన డబ్బే ఖర్చు పెడుతున్నట్టు నమ్మించి సింగపూర్ డేనని ఆశ చూపించి ఖాళీ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని ఆ గౌరీకిచ్చేసింది. వెంటనే ఆ కాగితాల మీద మిత్ర ఆస్తులు వ్యాపారాలన్నీ తిరిగి మిత్రకే చెందేట్టు రాయి చేసుకున్నారు. అసలు మంచితనం తప్ప మరోటి తెలియని ఆ గౌరీకి ఒక్కసారిగా మనల్ని ఇంత చావు దెబ్బ కొట్టే తెలివితేటలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదురా. ఎందుకు రావత్తా? అది గౌరీ గొప్పతనం కాదు, నీ చేతకానితనం. పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక చూపించిందట. గుడ్డిగా సంతకాలు పెట్టావు, మన బతుకులు రోడ్డు మీదకి ఇచ్చావు. ఇల్లు లేదు, ఆస్తి లేదు, వ్యాపారాలు లేవు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రేపటి నుంచి మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? ఫుట్పాతేగా. ఈ అత్తయ్యని తక్కువ అంచనా వేస్తున్నావు. అయినా ఇల్లలగానే పండగ కాదని అప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ల పండగ. ఉన్నదేదో వాళ్ళ చేతుల్లో పెట్టి ముతక సామెతలు ముసలి సామెతలు చెప్తావేంటి? రేపటి నుంచి మన బతుకేమిటో ఆ సంగతి చెప్పు. ఇంకా అన్ని దారులు మూసుకుపోలేదురా. మరోవైపు నుంచి నరుక్కొస్తాను. ఐశ్వర్య మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంత డ్రామా ఆడిన వాళ్ళెవ్వరినీ అంత తేలిగ్గా వదలను. చూస్తూ ఉండు, మొత్తం వాళ్ళందరి బ్రతుకులు సర్వనాశనం చేస్తాను.